ఈడీ ఆఫీస్ ముందు నిరసన ఉంటుంది. ఈ నిరసనకు కాంగ్రెస్కు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని కూడా ఇప్పటికే టీపీసీసీ నుండి వాళ్ళకు పిలుపు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రధానంగా కూడా కక్షపూరితంగా బీజేపీ వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ని అణగదొక్కే విధంగా కూడా అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి వస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ఆదరణని తట్టుకోలేక బీజేపీ లేనిపోని కేసులు పెడుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో A1గా A2గా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని చేర్చిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ అంటే డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కూడా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు కూడా ఈ నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఏదైతే సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ శ్రేణులందరూ పాల్గొని తమ నిరసనని అంటే ర్యాలీగా వెళ్ళారు. నిరసన తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ ఏదైతే చేస్తున్నట్టు కుట్రల్ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎండగట్టాలి. కాంగ్రెస్పై పెడుతున్నటువంటి అక్రమ కేసులు, కాంగ్రెస్ నేతలపై పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని వెంటనే వెత్తివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఈ ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని A1 A2గా చేర్చడం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతం రాజకీయంగా ఇది ఒక కుదుపుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్లో కూడా ఒక కుదుపుతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే అగ్రనేతలు ఈ హెరాల్డ్ కేసులో కూడా A1 A2గా ఉండడం అనేది దేశవ్యాప్తంగా ఇటు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు నిరసన ర్యాలీలు చేపట్టాలని కూడా ఏఐసీసీ ఆదేశాలు చేసింది. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ముందు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మాత్రం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.